మునుపు పోలీసులను చూస్తేనే గజ్జున వన్కేది. తప్పు చేసినోళ్ళు తప్పు చేయాలని అనుకునేటోళ్ళు. అప్పుడు గంత స్ట్రిక్ట్గా ఉండేది పోలీసులు. తప్పు చేసినోళ్ళను ఉతికినాకనే మాట్లాడేటోళ్ళు కాకిలు కూడా. ఇప్పుడు కొత్త కొత్త చట్టాలు వచ్చినాయి. ఫ్రెండ్లీ పోలీసింగ్ పేరు మీద పబ్లిక్ తోని పోలీసులు దోస్తాన్ చేసే కాడికొచ్చింది. పబ్లిక్ కూడా ఫ్రెండ్లీగా ఉంటున్నారు పోలీసులతోని. మరి అప్పటి ట్రెండ్కు తగ్గట్టు తప్పు చేసినోళ్ళు పబ్లిక్ పరిచయం కాకుంటే ఎట్లా అని కొత్త కొత్త ఆలోచనలు చేస్తున్నారు ఆంధ్ర పోలీసులు. మరాళ్లను మన జోర్దార్ పబ్లిక్ పరిచయం చేయాలని పట్టుకొచ్చిన ఆచం చేయకుండా చూసేండ్రిగా. అరేరే, వాకింగ్ స్టైలే మారిపోయింది కదా పురాగా. చుట్టూ టైట్ సెక్యూరిటీ నడుమ జోర్దారున్నాడు. తప్పు చేసినోళ్లను పబ్లిక్ తోటి పరిచయం పెంచే కార్యంలో సత్యసాయి జిల్లా తనకల్లు పోలీసులు ఒక అడుగు ముందటికేసిర్రు. తప్పు చేసినోన్ని గల్లీలలో తిప్పి పబ్లిక్ కు పరిచయం పెంచుతున్నారు. మరి మోతేవారు అసలు ఏం చేసిండు, ఏం కథ, డిఎస్పీ సార్ పురాగా చెప్తాడట. ఇందాము. 21/12/2025 తేదీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి బర్త్డే సందర్భంగా అదే గ్రామానికి చెందిన పుష్పాల అజయదేవ, వారి తండ్రి అంజనప్ప మరియు కొంతమంది వారి ఇంటి ముందర కేక్ కోసి టపాకాయలు పేల్చుకుంటున్నారు. పక్క ఇంటిలో ఉన్న పుష్పాల సంధ్యారాణి అనే ఆమె తాను 6 నెలల గర్భవతిని, టపాకాయల శబ్దం ఎక్కువగా ఉంది, ఆపండి అని చెప్పినందుకు ఈ అజయదేవ మరియు అంజనప్ప ఇద్దరు కూడా వారిని నానా దుర్భాషలాడి మేము ఈ విధంగా చేసేదే ఎందుకు అని చెప్పేసి ఆమెను మెడబట్టి తోసి, అంతేకాకుండా అజయదేవ అక్కడున్న కట్టె తీసుకొని చంపాలన్న ఉద్దేశంతో ఆమెపై దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో ఆమె తప్పించుకోగా ఆమె గర్భిణిని చూడకుండా ఆమె గర్భం మీద కూడా కాలుతో తన్నడం కూడా జరిగింది. అందుకుగాను అతని మీద 307 కేసు నమోదు చేసి పాపం పాడుగాను చెప్పులు లేకుండా పాదాల మీద యాత్ర ఎత్తున మోతెవరి ఇంకొకడు కలిసి ముత్యాలవాండ్ల పల్లికాడుండే గర్భిణిని కొట్టిరట. టపాసులు దూరంగా గాల్సురన్నందుకు గుత్పకట్టె అందుకొని అక్క మీదకి వచ్చిరట. కాళ్ళతోటి దాన్ని ఆగమాగం చేసిరట. ఇక ముచ్చట పోలీసుల నజర్ల పడంగానే ఇలా తోలు దిశ పనిల పడ్డారు అక్కడి పోలీసులు. ఈయన్ని దొరకబట్టి ఎట్లా చేసిరన్నది గక్కిచ్చిర్రు. మళ్ళా జనాలకు ఈ మోతవారి తెలవకుంటే ఎట్లా అని బగ్గ ఆలోచన చేసి కదిరికాడ కలెదిప్పిర్రు. బస్టాండు 4 బజార్లు పోలీస్ ఠాణా చుట్టుముట్టు దిప్పి జనాలకు పరిచయం చేసిర్రు. గీడ ఇట్లుంటే కృష్ణా జిల్లాలో రౌడీ షీటర్లకు సరిపోను మర్యాదలు చేసిరు అక్కడి పోలీసులు. కృష్ణా జిల్లా పెనమలూరు కాడ కేటీఎం పండు అనే రౌడీ షీటర్ అండ్ గ్యాంగ్ ను గల్లీలల్లో దిప్పుకుంటా జనాలకు పరిచయం చేసిర్రు. పౌరంకి కాంచెల్లి గల్లీ గల్లీకి వాకింగ్ చేపించుకుంటా దునియా కండ్ల పడేటట్టు చేసిర్రు. ఈ గ్యాంగోళ్లు ఈ నడుమ శివకుమార్ అనేట ఆయనను పైసల ముచ్చట్ల పొట్టు కొట్టిరట. దవాకాన్ల వాడేటట్టు చేసిరట. ఇక పోలీసులకు ముచ్చట తెలవంగానే పండు గ్యాంగ్ ను ఠానాకు పట్టుకొచ్చిర్రు. ఆళ్ల స్టైల్లో ట్రీట్మెంట్ ఇప్పించి పెనమలూరు పబ్లిక్ తోటి పరిచయాల కార్యానికి వెల్కమ్ చెప్పిర్రు. వెనకటొచ్చిన సినిమాలలో రౌడీ గుండెగాళ్లను హీరో పోలీసు దొరకబట్టి జీపు గట్టుకొని తొవ్వల మీద ఉరికిపిచ్చేది. అగో అచ్చం గా సీన్లను యాద్ చేసుకోవట్టిరు దునియా జనాలు. తప్పు చేసినలా పరిచయ వేదికలు మంచిగున్నాయి అనుకుంటా కాకీలను తారీఫ్ చేస్తున్నారు జనాలు.